జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఒక్క ఏపీలోనే కాదు, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనే కాదు, దేశం మొత్తం ఆసక్తి వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజల కన్నా అన్ని రాజకీయ పార్టీలు ఏపీ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఓ భిన్నమైన మోడల్తో రాజకీయం చేసింది. రాష్ట్రం అభివృద్ధి లాంటివేమీ వద్దు, మీ అకౌంట్లో డబ్బులేస్తాం, మేమేం చేసినా పట్టించుకోవద్దు అని ఓ ఒప్పందం ఓటర్లతో చేసుకున్నట్లయింది. జగన్ గెలిస్తే ఇతర పార్టీలు ఇదే బాటలోకి వెళ్లే అవకాశం ఉంది. మీ అకౌంట్లలో డబ్బులేసా, వైఎస్ఆర్సీపీ చెప్పే మాట ఇదొక్కటే. తామొస్తేనే పథకాలుంటాయని, టీడీపీ వస్తే ఆ పథకాలు ఉండవని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రచార సభలోనూ ప్రకటించారు. తాము ప్రతి ఇంటికి మేలు చేశామని, నగదు బదిలీ పథకాలతో ప్రతి ఇంటికి లక్షలు పంపిణీ చేశామని చెబుతున్నారు. ఆ లెక్కలతో తమ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా 2-3 సార్లు లేఖల ద్వారా గుర్తు చేశారు. తమ పార్టీ ప్రభుత్వం మరోసారి రాకపోతే ఆ నగదంతా రాదని జగన్మోహన్ రెడ్డి క్లైమాక్స్ లో ప్రజలకు చెప్పారు. ఇదే క్రమంలో వైసీపీ అధినేత మరో టాపిక్ ను పట్టించుకోలేదు. అభివృద్ధి అనే మాటను దూరం పెట్టారు. బీభత్సంగా అభివృద్ధి చేశామని ప్రచార సభల్లో చెప్పుకోవచ్చు గాని బటన్లు నొక్కడం తప్పేమీ చేయలేదని వైసీపీ నేతలు కూడా బహిరంగంగానే చెప్పుకున్నారు. మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీరు వంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం చూపించారన్న విమర్శలున్నాయి. అదే సమయంలో పరిశ్రమలు, ఉపాధి విషయంలోనూ ప్రభుత్వానికి మైనస్ మార్కులే పడ్డాయి. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల్ని కూడా గ్రౌండింగ్ చేయలేకపోయారని, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు అన్న అసంతృప్తి కనిపించింది. అయితే వైఎస్ఆర్సీపీ ఒకే మోడల్ ను అనుసరించింది. ప్రజలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూరిస్తే అభివృద్ధి, పరిశ్రమలు, రాజధానులు వంటి అంశాలను పట్టించుకోరని, తమకు జరిగే లబ్ధి ఆగిపోతుందన్న భయంతో మళ్లీ వైసీపీకే ఓటు వేస్తారని నమ్మకంతో అదే ఫార్ములా పాటించారు. ఇప్పటికీ అదే నమ్ముతున్నారు. తమ పథకాల లబ్ధిదారులంతా తమకే ఓటు వేస్తారని, అందుకే వైనాట్ 175 అంటున్నామని అంటున్నారు. కుప్పంలోనూ 80% మందికి తమ పథకాల లబ్ధి అందిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు వైసీపీ సర్కార్ను మరోసారి ఎన్నుకుంటే వారు పూర్తి స్థాయిలో పథకాల ద్వారా వ్యక్తిగత లబ్ధి అందించే వారికే పట్టం కట్టినట్లవుతుంది. రాష్ట్రం ముందడుగు వేసిందా? మౌలిక సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయా? లేకపోతే పోలవరం, రాజధాని వంటి రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని అనుకోవచ్చు. అప్పుడు దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు ఇదే విధానాన్ని అడాప్ట్ చేసుకుంటాయి. ఎందుకంటే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం గెలుపు. దానికి అడ్డదారులుండవు. ఎలా గెలిచినా గెలుపే అంతిమం. అప్పుడు దేశ రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ ఓ ప్రత్యేకమైన దిక్సూచిని చూపించినట్లవుతుంది. అందరూ నగదు బదిలీ పథకాలకు పరుగులు పెడతారు. మిగతా వాటికి బడ్జెట్ కేటాయించకుండా పథకాలు పెట్టి కేవలం ఖాతాల్లో నగదు జమ చేసే బటన్లు నొక్కి ప్రజల ఓట్లు పొందుతారు. అందుకే ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా దేశానికి రాజకీయ దిక్సూచి అనుకోవచ్చు. జగన్ ఓడిపోతే మాత్రం ప్రజలు డబ్బులు పంచినంత మాత్రాన ఓట్లు వెయ్యరు, అభివృద్ధి కూడా అవసరమే అనే భావనకొస్తారు. అందుకే ఏపీ ఎన్నికలపై యావత్ దేశం ఆసక్తిగా చూస్తోంది. రాజకీయ పార్టీలు మధ్యతరగతిని కొట్టి తమ ఓటు బ్యాంకుకు పంచి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాయి. పథకాలు మొత్తం అంతే. రాజకీయ పార్టీలు అవినీతి చేస్తాయి కానీ తమ సొమ్ము ఎవరికీ పంచవు. ఈ సూక్ష్మాన్ని ప్రజలు గుర్తిస్తే అసలు రాజకీయం వేరే ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.